టీఆర్ఎస్ ఎల్పీలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మన ప్రాంతానికి తీరని అన్యాయం జరిగినటువంటి మాట వాస్తవం, అది మనందరికీ తెలిసినటువంటిదే. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు నిజంగా ఒక రైతుగా ప్రతి నిమిషం ప్రతిరోజు రైతు సంక్షేమం గురించి ఆలోచించేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే మీరు చూస్తే వారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న అనేక నిర్ణయాలు రైతు సంక్షేమం చుట్టే ఉంటాయి. రైతుకు ఈరోజు 24 గంటల విద్యుత్తు, ఒకనాడు ఇచ్చేది 6 గంటలు, పొద్దున్న దాకా 3 గంటలు, పొద్దుకి 3 గంటలు అయితే ఏడాదిలోగానే పగటిపూట 9 గంటల కరెంట్ ఇచ్చి 2వ సంవత్సరానికి 24 గంటల కరెంటు ఈరోజు రైతుకు తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అసలు ఎరువుల కొరత, విత్తనాల కొరత అనే ప్రస్తావన లేకుండా ఈ రాష్ట్రంలో ఒక మార్పు తెచ్చినారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మీరు గతంలో చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరత గురించి పత్రికా విలేకరులు రాసి రాసి చేతులు అరిగినాయి, టీవీలు చూపించినాయి. కానీ ఈరోజు ఈ 3 ఏళ్ల కాలంలో విత్తనాల కొరత గాని, ఎరువుల కొరత గాని, కరెంటు కోత గాని అటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం పనిచేసింది. దాంతో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులను కూడా ప్రతి 5,000 ఎకరాలకు ఉండాలని చెప్పి దాదాపు 2,000 మందికి వ్యవసాయ శాఖలో కొత్తగా ఉద్యోగాలు ఇచ్చి రైతు దగ్గరికి వ్యవసాయ శాఖ అధికారులను పంపించారు. అదేవిధంగా రుణమాఫీ 17,000 కోట్ల రూపాయల రుణమాఫీని ఈరోజు ప్రభుత్వం చేసింది. వచ్చే సంవత్సరం నుంచి దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచించిన విధంగా ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి పెట్టుబడి సహాయం కింద సంవత్సరంలో 8,000 రూపాయలు ఇచ్చేటువంటి పెట్టుబడి సహాయాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి విషయం. మార్కెట్ కమిటీలను ఆధునీకరించడం, 1,024 కోట్ల రూపాయలతోని ప్రతి మండల కేంద్రంలో ఒక గోడౌన్ కట్టే ప్రయత్నం చేశాం. 18.5 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు కట్టాం ఈ రాష్ట్రంలో. అందుకే మీరు చూసుంటారు, మొన్న 54 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇది రికార్డు. మన రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడైనా చూస్తే హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ జరిగింది 24 లక్షల మెట్రిక్ టన్నులు. కానీ మొన్న రబీలో 2.5 రెట్లు అధికంగా 54 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. అయినా ఎక్కడా ఇబ్బంది రాలేదు. దాదాపు 7,000 కోట్ల రూపాయలు రైతులకు కొన్నాం, ₹1 లేకుండా రైతుకు డబ్బులు ఇచ్చాం. అంత పంట పండినా కూడా ఇబ్బంది రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రతి మండలంలో ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు గోడౌన్లు కట్టడం వల్ల ఏ రకమైన ఇబ్బంది రాకుండా మొన్న అంత హెవీ క్రాప్ వచ్చినా కూడా పక్కాగా మనం ధాన్యం సేకరణ చేయగలిగినాం. అంటే ఇట్లా ప్రభుత్వం ఒక్కటొకటిగా రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తూ వస్తుంది. దాంట్లో మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ మిషన్ కాకతీయ చెరువులన్నీ కూడా బాగా చేసే కార్యక్రమం చేయడం వల్ల చెరువుల్లో నీటి నిల్వలు పెరిగి చెరువుల్లోకి రావాల్సిన క్యాచ్మెంట్ ఏరియా నుంచి ఫీడర్ ఛానల్స్ బాగై చెరువుల్లోకి నీళ్లు రావడం, భూగర్భ జలాలు పెరగడం, అట్లా ఇవాళ చెరువుల కింద కూడా సాగు విస్తీర్ణం దాదాపు 4.5 లక్షల ఎకరాలు చెరువుల కింద సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక 4.5 లక్షలు సాగు విస్తీర్ణం పెరిగింది. ఇది రికార్డు, అఫీషియల్ రికార్డ్స్ చెప్తున్నటువంటి విషయం, నేను చెప్తున్నటువంటి మాట కాదు. అది మిషన్ కాకతీయ వల్ల ఒక 5 లక్షల ఎకరాలు అదనంగా ఆయకట్టు సాగు తెచ్చుకోగలిగాం మనం. అదేవిధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, అవసరమైన చోట రీఇంజనీరింగ్ చేయడం, కొత్త ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం, ఉన్నటువంటి ప్రాజెక్టులు కొన్ని వట్టిపోయినాయి, కొన్ని ప్రాజెక్టు ఉన్నది తప్ప నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. అటువంటి దాని గురించి కూడా స్వయంగా ఒక ఇంజనీర్ లాగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించారు. కొన్ని గంటల కొద్దీ, రోజుల కొద్దీ, వారాల తరబడి వారు ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ సాగునీటి రంగాన్ని ఎలా బాగు చేయాలని చెప్పి శ్రమించి పరితపించి ఒక రైతు బిడ్డగా తెలంగాణ సోయితోని వారు ఆలోచించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో మా ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. అలాంటి పథకాల్లోనే మరో కొత్త పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునర్జీవన పథకం. ఈ ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క పథకం 1,000 కోట్ల రూపాయలతోని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వస్తున్నటువంటి నీళ్లను, ఇప్పటికే తవ్వినటువంటి వరద కాలువను రిజర్వాయర్ గా మార్చుకొని
వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీని నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనం గత సంవత్సరం మా మీడియా మిత్రులు చూశారు, పోయినసారి కాకంటే అంతకు ముందు సంవత్సరం ఎస్ఆర్ఎస్పీలో సాగునీరు కాదు కదా, తాగునీరు కూడా లేకుండా పోయింది. కేవలం 2-3 టీఎంసీలకు వచ్చింది ఎస్ఆర్ఎస్పీ. 2-3 టీఎంసీలకు వచ్చి ఎస్ఆర్ఎస్పీలో ఉన్న మొసళ్లు బయటకు వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పీలో నుంచి చివరికి మొసళ్లకు కూడా నీళ్లు లేవు. అలాంటి పరిస్థితి వచ్చి త్రాగునీరు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు యాక్చువల్గా ఉన్న ఏకైక తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అతిపెద్ద సాగునీటి వనరు ఎస్ఆర్ఎస్పీ. ఆ రోజుల్లో అది ప్రారంభం చేసినప్పుడు 112 టీఎంసీలతో చెప్పారు. ఇప్పుడు అది తగ్గుతూ దాదాపు 80 టీఎంసీలకు పడిపోయింది. ఆ ఎస్ఆర్ఎస్పీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందువల్ల ఈ ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకానికి 1000 కోట్ల రూపాయలు, ఎస్ఆర్ఎస్పీ ఆధునీకరణకు మరో 1000 కోట్ల రూపాయలు, మొత్తం 2000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఈ యొక్క పథకానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 10వ తేదీన పోచంపాడు దగ్గర శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకానికి శంకుస్థాపన చేయడం, ఆ సందర్భంగా ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ ప్రాంత ఆయకట్ట రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వారందరినీ కూడా సమీకరించి, ఎందుకంటే ఎస్ఆర్ఎస్పీ అనేది నిజామాబాద్ జిల్లా నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ ఇవన్నీ పాత జిల్లాలు. దాదాపు 5 జిల్లాల రైతాంగానికి మేలు చేసేటువంటి పథకం. అందువల్ల ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1, స్టేజ్ 2 ప్రాంత రైతులందరూ కూడా ఈ యొక్క సభలో అందరూ కూడా పాల్గొంటారు. ఈ యొక్క సభ మరి 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు సభను నిర్వహిస్తాం. ఉదయం 11 ప్రాంతంలో శంకుస్థాపన చేసి 12 గంటల ప్రాంతంలో భారీ బహిరంగ సభను పోచంపాడు ప్రాజెక్టు సైట్ దగ్గరనే ఈ యొక్క సభను నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. మీరు చూడండి, ఈ సంవత్సరం కూడా పరిస్థితి ఏమున్నది, మనకు ఎస్ఆర్ఎస్పీలో ఇప్పటికీ చుక్క నీళ్లు రాలే. ఈ సంవత్సరం గోదావరిలో ఒక చుక్క నీరు రాలే. కానీ కింద మేడిగడ్డ దగ్గర అసలు లక్షలాది క్యూసెక్కులు, ఒక్కొక్క రోజు 3 లక్షలు 2 లక్షల క్యూసెక్కులు సముద్రంలో పోతున్నాయి. సో ఆ నీటిని రేపు మళ్లించుకునేటువంటి ఒక గొప్ప పథకం. అంటే కాలమైనా కాకపోయినా, వర్షం పడ్డా పడకపోయినా, పైన గోదావరిలో వరద రాకపోయినా, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీని నింపుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నమే ఈ ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకం. ఇదేమైతుంది, దాదాపు 14.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది ఎస్ఆర్ఎస్పీ కింద. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 9,64,000 ఎకరాల ఆయకట్టు. ఎప్పుడు స్టార్ట్ అయింది ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు? 1964 సంవత్సరంలో స్టార్ట్ అయింది. బాధకరమైనటువంటి విషయం ఏంటంటే 1964లో స్టార్ట్ అయినటువంటి ఎస్ఆర్ఎస్పీ 9,64,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్న ఈ ప్రాజెక్టు ఏ ఒక్క సంవత్సరం అన్న మొత్తం ఆయకట్టు ఇచ్చినారా? 9,64,000 ఎకరాలకు ఏ ఒక్క సంవత్సరం కూడా ఇవ్వలే. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు, మన తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ తెలుగుదేశం నాయకుల యొక్క పనితీరుకు ఇది ఒక నిదర్శనం. ఏ ఒక్కనాడు కూడా 9,64,000 ఎకరాలకు ఫేజ్ 1లో నీళ్లు పోలేదు. ఉదాహరణ తీసుకుంటే భూపాలపల్లి నియోజకవర్గం, ప్రస్తుతం మన గౌరవ శాసనసభాపతి మధుసూదనాచారి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 కింద 85,000 ఎకరాలకు నీళ్లు పోతాయని చెప్పినారు. ఒక్క ఎకరానికి పోతుంటు చివరికి ఏమైపోయిందంటే ఆ కాలువల్ని రైతులు దున్నేసి పొలాలుగా మార్చేసిండ్రు. అసలు ఎస్ఆర్ఎస్పీ కాలువలు అక్కడ ఉన్నాయా లేవా తెలియనటువంటి పరిస్థితి. కాలువలు రైతులు దున్నుకొని పొలాలుగా మార్చేసిండ్రు. అంటే నీళ్లు రావు, ఇక ఇంతే సంగతి అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే గత పాలకులకు పుణ్యం ఇది. ఇవాళ దాన్ని మేము పునరుద్ధరించబోతా ఉన్నాం. 85,000 ఎకరాలు. ఇది 85,000 దేంట్లో భాగం? 9,08,000 ఫేజ్ 1లో భాగం. ఇంతకాలం ఏం చెప్పిండ్రు? ఎస్ఆర్ఎస్పీ ఉంది, 9,68,000 బారుతుంది. అసలు ఒక భూపాలపల్లిలో 1 ఎకరం బారలే. దోర్నకల్ మా శాసనసభ్యులు రెడ్డి నాయక్ గారు ఇప్పుడు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 58,000 ఎకరాలకు నీళ్లు రావాలి స్టేజ్ 1 కింద. 1 ఎకరానికి పోయిన పాపాన పోలే. ఇది పరిస్థితి. దానికి కారణం ఏంటంటే ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువలు 8,500 క్యూసెక్కుల నీళ్లు బారతాయని కట్టింది.
కానీ అప్పటి నిర్లక్ష్యం వల్ల, అప్పటి మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజల పట్ల వివక్ష వల్ల ఏనాడు కూడా ప్రధాన కాలువల్లో 8,500 క్యూసెక్కులు పారాల్సిన కాలువల్లో 6,000కు మించి పారలే. అందువల్ల వెనక్కు నీళ్లు పోయే పరిస్థితి లేదు. ప్రధాన కాలువల పరిస్థితి అట్లా, డిస్ట్రిబ్యూటరీల పరిస్థితి ఇట్లా, ఇక ఫీల్డ్ ఛానల్స్ అయితే రైతులు తేలెండ్లో మొత్తం దున్నేసుకొని అసలు ఆనవాళ్ళు లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు మనం కాళేశ్వరం ప్రాజెక్టు వస్తున్నటువంటి క్రమంలో ఎస్ఆర్ఎస్పీ చిట్ట చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు ఇవ్వాలి, ప్రధాన కాలువలను ఆధునీకరించండి, ప్రధాన కాలువలకు అవసరమైన మరమ్మతులు చేయండి, ఖచ్చితంగా 8,500 క్యూసెక్కుల నీళ్లు పోయే విధంగా ఈ కాలువల్ని ఏం చేయాలనో చేయండి అని చెప్పి మరో 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అంటే ఇప్పుడు వరద కాలువను రిజర్వాయర్ గా మార్చి కాళేశ్వరం నీళ్లు తీసుకుపోవడానికి 1,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా కాలువలను ఆధునీకరించి పూర్తి స్థాయిలో 14.5 లక్షల ఎకరాలకు ఎస్ఆర్ఎస్పీ కింద సాగునీరు అందించడం కోసం మరో 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అంటే అది ప్రాసెస్ లో ఉంది. 1,000 కోట్లది 1,000 కోట్లేమో ఆల్రెడీ ఇచ్చేసిండ్రు, టెండర్లు కూడా పూర్తయినాయి. ఈ 1,000 కోట్లకు సంబంధించి కూడా ఇప్పటికే 250 కోట్లు శాంక్షన్ చేసినాం ఆధునీకరణకు, మరో 750-800 కోట్లకు సంబంధించి అది పరిశీలనలో ఉంది. 1-2 రోజుల్లో ఉత్తర్వులు ఇస్తాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలతోని ఎస్ఆర్ఎస్పీకి ఈ పునర్జీవనాన్ని కల్పించబోతుంది ఈ ప్రభుత్వం. ఒకటి, గోదావరిలో నీళ్లు రానప్పుడు కాళేశ్వరం నీళ్లను మళ్లించడం ద్వారా దాన్ని పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం. 2, ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1, స్టేజ్ 2లో ఏవైతే లాక్యునాస్ ఉన్నాయో, ప్రధాన కాలువలు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు, అదేవిధంగా పంట కాలువలు, వీటన్నిటిని కూడా ఆధునీకరించి చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే విధంగా మరో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. ఈ రకంగా ఇలా ఈ ప్రభుత్వం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్ఆర్ఎస్పీలో 14.5 లక్షల ఎకరాల రైతాంగం 2 పంటలు పండించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అసలు ప్రాజెక్టు కాలువలే ఆనవాళ్ళు లేనటువంటి పరిస్థితి గత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఫలితం. అదే కాకుండా మనం ఈరోజు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు వాళ్ళన్నీ కూడా ఆధునీకరించుకున్నారు. ఒక మనయనే కాదు, మీరు అక్కడ చూసుకుంటే ధవళేశ్వరం ఆనకట్టను బ్యారేజీగా మార్చి గోదావరి ప్రాంతాన్ని స్థిరీకరించుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ ద్వారా కృష్ణా ఆయకట్టును స్థిరీకరించుకున్నారు. సుంకేశ్ల దాన్ని కూడా ఆనకట్టను ఆధునీకరించి బ్యారేజీగా మార్చుకొని కేసీ కెనాల్ను పూర్తి స్థాయిలో స్థిరీకరించుకున్నారు. మనకు కూడా ఒక చిన్న ఆనకట్టు ఉంది. ఎక్కడుంది? సదర్మాట్ ఆనకట్టు. ఎస్ఆర్ఎస్పీ కింద నిజాం కాలంలో 1890లో కట్టినటువంటి ఆనకట్టు. దాన్ని మాత్రం పట్టించుకోలేదు. సుంకేశ్లం చేసుకుంటారు, ధవళేశ్వరం చేసుకుంటారు, ఆంధ్ర ప్రాంతం అన్ని ఆనకట్లు బ్యారేజీలు అయినాయి. కానీ తెలంగాణలో ఉండే ఒక్క ఆనకట్టు ఉండే సదర్మాట్, దాన్ని పట్టించుకోలే. మరి మన నాయకులు ఎవరు కూడా అడగలే. వాస్తవానికి సదర్మాట్ కింద ఎస్ఆర్ఎస్పీ రాకముందు కట్టింది, నిజాం కాలంలో కట్టినటువంటి ఆనకట్టు. దాని కింద రైతాంగానికి 8,000 ఎకరాలకు దాదాపు నీళ్లు వచ్చేది. అది మొత్తం పోయి నీళ్లు రానటువంటి పరిస్థితి వచ్చింది. అనేక మంది ముఖ్యమంత్రులు, మన నాయకులు హామీలు ఇచ్చారు, కానీ జరగలేదు. కానీ ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సదర్మాట్ ఆనకట్ను బ్యారేజీగా మార్చడానికి 315 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇవాళ ఆ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. ఇన్నేళ్లలో మీరు పట్టించుకోలే. ఇక్కడ లోకల్ కాంగ్రెస్ నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు పట్టించుకోలే. కానీ ప్రభుత్వం దాన్ని గుర్తించింది. ఇవాళ సదర్మాట్ బ్యారేజీగా మార్చుకోవడం వల్ల దాదాపు 18,000 ఎకరాల ఆయకట్టు వచ్చే అవకాశం ఉంది. ఇటు ఖానాపూర్ నియోజకవర్గ రైతులు, అదేవిధంగా మెట్పల్లి నియోజకవర్గంలో రైతులకు గంగనాల ఉంటుంది. దాంట్లో ఇంకో 5,000 ఎకరాల స్థిరీకరణ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇవాళ సదర్మాట్ మనం బ్యారేజీగా మార్చుకున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఒక సదర్మాటే కాదు, మీరు గమనించినట్టయితే సదర్మాటు ఇప్పుడు బ్యారేజీగా మార్చుకోవడం వల్ల 1.6 టీఎంసీ నీళ్లు దాంట్లో నిలుస్తాయి. 1.6 టీఎంసీ బ్యాక్ వాటర్ కూడా కొన్ని కిలోమీటర్ల కొద్ది బ్యాక్ వాటర్ ఉండే ఆ ప్రాంతానికి ఎంతగానో మేలు జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు చెరువుల ఆధునీకరణ మిషన్ కాకతీయ, మీరు ఎప్పుడన్నా పట్టించుకున్నారా అసలు ఈ చెరువులు బాగా చేయాలి, ఉన్నటువంటి వ్యవస్థను బలోపేతం చేయాలి, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించాలి.
ఏ ఒక్క రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా ఆలోచించలేదు. కానీ అలా ఉన్న వ్యవస్థను బాగు చేయాలని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరించే కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఇవాళ దీని ద్వారా కూడా మంచి ఫలితాలు వచ్చినాయి. ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. ఇవాళ మిషన్ కాకతీయ 3rd ఫేజ్ నడుస్తుంది. కంటిన్యూస్ గా చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేదాకా కూడా ఈ యొక్క ప్రాసెస్ ను మేము ఇంకా ముందుకు తీసుకుపోతాం. అట్లే మెదక్లో ఒకటి గణపురం ఆయనకట్ట అని ఉంటుంది. గణపురం ఆయనకట్టు ఇది నిజాం కాలంలో కట్టినటువంటి ఆయనకట్టు. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క రూపాయి పెట్టలే గణపురం ఆనకట్టకు. ఒక్కనాడు కూడా గణపురం ఆనకట్ట ఎత్తు పెంచాలి, దాని సామర్థ్యాన్ని పెంచాలి, దాని చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్లు ఇయ్యాలి ఎన్నడూ కూడా ఆలోచించలేదు. ఇంతకాలంలో జరిగింది ఏంటంటే దాని ఆయకట్టు తగ్గుతూ వచ్చింది. కానీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడికి వెళ్లి గణపురం ఆనకట్ట ఎత్తు పెంచడం, కాలువల ఆధునీకరణకు 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినారు. దాని ఫలితమే మొన్న గణపురం ఆనకట్టు కింద 25,000 ఎకరాల్లో పంట పడ్డింది. చిట్ట చివరి ఆయకట్టు కూడా నీళ్లు ఇస్తా ఉన్నాం. ఇప్పుడు మీ హయాంలో తగ్గుతూ వచ్చింది, మా హయాంలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి మళ్లీ పెంచే కార్యక్రమం తెచ్చినాం. ఒక సదర్మాట అయితేంది, గణపురం ఆనకట్టు అయితేంది, గొలుసుకట్టు చెరువులను ఆధునీకరించే మిషన్ కాకతీయ కార్యక్రమం అయితేంది, ఈ రోజు ఎస్ఆర్ఎస్పి పునర్జీవన పథకం ఏదైతే ఉందో 2,000 కోట్ల రూపాయలతోని ఎస్ఆర్ఎస్పికి పూర్వ వైభవం తేవడం, గోదావరిలో నీళ్లు రానప్పుడు కూడా కాళేశ్వరం నీళ్లతోని సప్లిమెంట్ చేసి ప్రతి ఎకరానికి చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెల 10వ తేదీ శంకుస్థాపన చేయడానికి మేము పిలవగానే వారు అంగీకరించారు. సో ఆ 10వ తేదీ ఉదయం 11 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం, 12 గంటలకు భారీ బహిరంగ సభను ఎస్ఆర్ఎస్పి ప్రాంత ఆయకట్టు రైతులతో నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అవునే ఉన్న సిస్టమేనే. ఇప్పుడు మనం ఏమి కొత్త భూసేకరణ లేకుండా, కొత్తగా ఏం చేయకుండా మనం ఏదైతే కాళేశ్వరం నుంచి వస్తుందో వరద కాలువలో పోస్తాం. వరద కాలువ అనేది ఎస్ఆర్ఎస్పిలో వరద వచ్చినప్పుడు ఆ వరద కాలువ ద్వారా ఇంతకుముందు ఎల్ఎండికి నీళ్లు వచ్చేది. ఇప్పుడు ఆ వరద కాలువను రిజర్వాయర్ గా మార్చుకొని వరద కాలువతో చిన్న లిఫ్ట్లు 15 మీటర్ల లిఫ్ట్లు పెట్టుకొని ఈ లిఫ్ట్లతోని మనం నీళ్లు ఎస్ఆర్ఎస్పి నింపే కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు సివియర్ డ్రౌట్ ఇయర్స్ వచ్చినాయి అనుకోండి, నీళ్లు లేవు. ఇంకోటి ఏమైంది, గత ప్రభుత్వ హయాంలో ఆ ఎస్ఆర్ఎస్పి నుంచే అప్పుడు ప్రాణహిత పేరు వాళ్ళు, ప్రాణహితలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తామని పెట్టిండ్రు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, డిచ్పల్లి, బాల్కొండ, అసలు ఎస్ఆర్ఎస్పీలే నీళ్లు లేవు. ఎస్ఆర్ఎస్పీ రైతులకే నీళ్లు సరిపోతలేవు. పోయిన సంవత్సరం కరువు వచ్చింది, కానీ అప్పుడు ఏమైపోయింది, పనులు స్టార్ట్ చేసిండ్రు. ఉన్న ఎస్ఆర్ఎస్పీలు నీళ్లు లేవు. పోయినసారి అయితే 3 టీఎంసీలు కూడా లేవు. ఈ సంవత్సరం కూడా పరిస్థితి ఒక్క చుక్క రాలి ఇప్పటిదాకా. పాపం రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇది పూర్తయింది అనుకోండి, బ్రహ్మాండంగా ఎస్ఆర్ఎస్పీ మొత్తం ఆయకట్టుకు వస్తాయి. అక్కడ ఎస్ఆర్ఎస్పీ మీద ఆధారపడ్డటువంటి గుత్ప, అలీసాగర్, అదేవిధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజామాబాద్ రూరల్, బాల్కొండ ఆ నియోజకవర్గాలన్నిటికీ కూడా లాభం జరుగుతుంది. కొంత పార్ట్ ఆఫ్ బాన్స్వాడ కూడా వస్తుంది.